మనం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి గెస్ట్తో మాట్లాడుతున్నాం. వారి పేరు మాధవ్ గారు. వారు 25 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో చాలా ఉన్నత స్థానంలో పనిచేశారు. వరల్డ్స్ లో టాప్ ఎంఎన్సీలో ఒకటైన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. ప్రస్తుతము టీచింగ్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు, పిహెచ్డి కూడా చేస్తున్నారు. అదేవిధంగా 980 సుచిత్ర యొక్క పేరెంట్ కూడా. నమస్తే సార్. నమస్తే. సో వారితో మాట్లాడి మనం ఐటీ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ కెరీర్ రావాలంటే ఏది ఇంపార్టెంట్? వారి కాలేజా, వారి స్కిల్సా, లేదా వాళ్ళ యొక్క హార్డ్ వర్కా, లేకుంటే వాళ్ళ ముందు చూపా, ఇలాంటి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇది ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో చేరబోయే విద్యార్థులకు చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సార్, మీరు ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల కళ, స్టూడెంట్స్ కళ కూడా ఏంటంటే మేము ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలి, సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలి, మంచి ప్యాకేజ్ ఉండాలి, ఇవన్నీ అందరి కళలు. కానీ ఎగ్జాక్ట్గా ఏం చేస్తే వాటికి వెళ్ళాలో స్టూడెంట్ తెలియదు, పేరెంట్ తెలియదు. ప్రధానంగా ఐఐటీ బిట్స్ వాళ్ళకు చాలా మంచి కెరీర్ ఉంటుంది, నార్మల్ కాలేజ్ వాళ్ళకి ఎంతైనా కూడా కొంచెం కొంచెం ప్యాకేజ్ వస్తుంది, జనరల్ ఒక పర్సెప్షన్. సో మీ ఈ 25 ఏళ్ళ ప్రస్థానంలో మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి సార్? అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గెస్ట్తో మాట్లాడుతున్నాం. వారి పేరు మాధవ్ గారు. వారు 25 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో చాలా ఉన్నత స్థానంలో పనిచేశారు. వరల్డ్స్లో టాప్ ఎంఎన్సీలో ఒకటైన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. ప్రస్తుతము వారు విజిటింగ్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు, పిహెచ్డి కూడా చేస్తున్నారు. అదేవిధంగా 980 సుచిత్ర యొక్క పేరెంట్ కూడా. సో వారితో మాట్లాడి మనం ఐటీ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ కెరీర్ రావాలంటే ఏది ఇంపార్టెంట్? వారి కాలేజా, వారి స్కిల్సా, లేదా వాళ్ళ యొక్క హార్డ్ వర్కా, లేకుంటే వాళ్ళ ముందు చూపా, ఇలాంటి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇది ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో చేరబోయే విద్యార్థులకు చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు ఐటీ బహుశా మీకు ప్రోగ్రామర్గా మీ కెరీర్ మొదలుపెట్టి ఉండొచ్చు. తర్వాత మీరు రిక్రూట్మెంట్లో ఉండొచ్చు, కొన్ని డిపార్ట్మెంట్ హెడ్ ఉండి ఉండొచ్చు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ళారు. మీలో కొన్ని వేల మంది మీరు ఐటీ ప్రొఫెషన్ చూస్తుంటారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ చూస్తుంటారు, సీనియర్ ప్రొఫెషన్ చూస్తుంటారు, మేనేజ్మెంట్స్ వెళ్ళిన వాళ్ళని చూస్తుంటారు, నార్మల్ వెబ్సైట్ కాలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళని చూస్తుంటారు, ఐఐటీ బిట్స్ చూస్తుంటారు. చాలా చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల కళ, స్టూడెంట్స్ కళ కూడా ఏంటంటే మేము ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలి, సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలి, మంచి ప్యాకేజ్ ఉండాలి, ఇవన్నీ అందరి కళను. కానీ ఎగ్జాక్ట్గా ఏం చేస్తే వాటికి వెళ్ళాలో స్టూడెంట్ తెలియదు, పేరెంట్ తెలియదు. ప్రధానంగా ఐఐటీ బిట్స్ వాళ్ళకు చాలా మంచి కెరీర్ ఉంటుంది, నార్మల్ కాలేజ్ వాళ్ళకి ఎంతైనా కూడా కొంచెం కొంచెం ప్యాకేజ్ వస్తుంది, జనరల్ ఒక పర్సెప్షన్. సో మీ ఈ 25 ఏళ్ళ ప్రస్థానంలో మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి సార్? నా అబ్జర్వేషన్ ఏంటంటే అండి, ఐటీ అనేది ఎవర్ చేంజింగ్ ఫీల్డ్. అంటే మనకి ఒక 3 ఏళ్ల క్రితం వచ్చిన సాఫ్ట్వేర్ మళ్ళీ ఇప్పటికీ అది డై డౌన్ అయిపోయి మళ్ళీ కొత్తది వస్తుంది, లేకపోతే అదే విత్ న్యూ ఫీచర్స్ వస్తూ ఉంటాం. సో దీంతో పాటు ఏం చేయాలంటే స్టూడెంట్స్ ఎస్పెషలీ వెన్ దే గో ఇన్ టు ద బీటెక్ ఫస్ట్ ఇయర్, రైట్, చాలామంది ఏంటంటే ఈ ఇంటర్మీడియట్లో చాలా ప్రెషరైజ్డ్ ఎన్వైర్న్మెంట్లో, జేఈ ప్రెషర్లో వాళ్ళు చదివి ఒక్కసారి కాలేజీకి వెళ్ళిన వెంటనే ఒకసారి కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతారు. ఆ రిలాక్స్ ఫీల్ అవ్వడంలో ఏంటంటే ఆ తర్వాత దే థింక్ దట్ ఎందుకంటే దెర్ ఇస్ నో కంట్రోలింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఫస్ట్ టైం ఫ్రీడమ్ అనుభవిస్తారు. స్టూడెంట్ అంటే పేరెంట్స్ నుంచి ఉండదు, ప్లస్ టీచర్స్ నుంచి ఉండదు. సో కాలేజ్కి ఒకసారి వెళ్ళిన తర్వాత కాలేజ్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే అందరికీ సేమ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ ల్యాబ్ అక్కడే ఉంటుంది, ఆ హై అండ్ మిషన్స్ అక్కడే ఉంటాయి. బట్ how you use the college and the entire environment and the knowledge which is there in the professors, how you extract is up to you. అంచేత మీరు అది ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి, రిలాక్స్ అవ్వకుండా ఎవర్ చేంజింగ్ అయ్యే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. అండ్ ఎవ్రీ టైమ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ కొత్త రోల్స్ పుట్టుకొస్తూ ఉంటాయి, పాత రోల్స్ కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి, అవి కనుమరుగవుతూ ఉంటాయి. వీటిలో మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోండి, డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి ఇందులో. సైబర్ సెక్యూరిటీ అని,
ఇప్పుడు ఏఐఎంఎల్ మోడలింగ్ అని కానీ, డేటా ఇంజనీరింగ్ అని కానీ, ప్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కానీ, ఇలాగా మీకు డిఫరెంట్ ఫీల్డ్స్ ఎప్పుడైతే ఉంటాయో మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది అన్నది మీరు చూసుకుని మీ ప్రాజెక్ట్స్ అది ఎప్పుడు చూసుకోవాలి సార్? మీ ఇంట్రెస్ట్ బీటెక్ చదువుతున్నప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు, ఎందుకంటే ఫస్ట్ 1 year 2 yearsలో మీకు అంత అవగాహన అన్నది రాదు. బట్ మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని 100% నేర్చుకుంటే కనుక రేపొద్దున ఏమవుతుందంటే మీరు ఒక స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ మీరు చేసేటప్పుడు, ఎందుకంటే మీకు ఎలెక్టివ్స్ ఉంటాయి 3rd and 4th yearకి వచ్చేసరికి, ఆ ఎలెక్టివ్స్లో మీకు నచ్చిన ప్రాజెక్ట్ తీసుకుని దాంట్లో కొంచెం యునీక్ వే, అంటే వేర్ యూ కెన్ రియలీ సాల్వ్ ఏ బిజినెస్ కైండ్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్, అది చేయగలిగితే దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ వేర్ ఎంఎన్సీస్ ఆర్ షార్ట్ ఆఫ్ దట్ టాలెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి 100 పీపుల్ బీటెక్ చేసి బయటకు వస్తే అందులో ప్యూర్గా కోడ్ చేసేవాళ్ళు ఓన్లీ 8 మందే ఉన్నారు. మిగతా వాళ్ళకి అంత 100% కోడింగ్ అన్నది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది, మోస్ట్ ఆఫ్ దట్ కోడింగ్ జాబ్ ఈజ్ గెటింగ్ ఆటోమేటెడ్. ఇప్పుడు ఏఐని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా ఏ టాస్క్స్ని ఆటోమేట్ చేయాలి అన్నది కూడా నేర్చుకోవాలి. సో అట్లాగేంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఏమవుతుందో ఇండస్ట్రీలో చూసుకుంటూ, దేనికి డిమాండ్ ఉందో చూసుకుంటూ, దాంట్లో ఏది నాకు ఇంట్రెస్ట్ ఉంది యాజ్ ఎ స్టూడెంట్ అని చూసుకుని, ప్రొఫెసర్ సలహా కూడా తీసుకుని, దెన్ యూ హ్యావ్ టు డూ ఏ కంటిన్యూస్ ప్రాజెక్ట్స్. ఇదే కాకుండా మీకు హ్యాకథాన్స్ ఉంటాయి. ఇప్పుడు గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మీకు హ్యాకథాన్స్ పెడతాయి. సో ఆ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే దే విల్ గివ్ యూ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీస్ ఇన్ దేర్ కంపెనీస్ టు డూ the internships, and then that internship will get converted into a placement offer later point in time. పీపీఓస్ వస్తున్నాయి కదా సార్. యాక్చువల్గా ఇప్పుడు బేస్ డౌట్ ఏంటంటే అందరికీ, కాలేజ్ ఎక్కడ చదివారనేది ఎంత ఫ్యాక్టర్. ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి, లేకపోతే విఐటి, మణిపాల్ లాంటివి, ఎప్సెట్ కాలేజ్, ఇట్లా ఒక 4 రకాలుగా మనం కాలేజ్ మనం భావిస్తే దానికి ఒక రోల్ ఎంత ఉంటుంది? సో మీకు కాలేజ్ రోల్ అన్నది ప్లే చేస్తుంది, అది కొంతవరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ హూ కమ్స్ ఫ్రమ్ ఏ JNTU యూనివర్సిటీ త్రూ ఎంసెట్, ఏ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఐఐటి, రైట్, ఏంటంటే when it comes to an MNC, right, they have to write the lot of tests, right? అంటే అందులో మీకు filtering will happen based on the percentage, and then CGPA, whatever it is, and then there will be a test, and after that there will be a psychometric test. So వీటన్నిటిలోనూ మీరు మీ యొక్క ఇండివిజువాలిటీని, మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఏ కాలేజీ నుంచి వచ్చినా MNC విల్ డెఫినెట్లీ టేక్ దట్, రైట్? సో బట్ పాయింట్ ఏంటంటే కాలేజ్ యొక్క బ్రాండ్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి, బట్ దట్స్ నాట్ ఆల్. సో యూ నీడ్ టు హ్యావ్ ద స్కిల్స్ దట్ మ్యాటర్స్, విచ్ ఇంక్లూడ్స్ good communication skills, good articulation skill, good both written communication skills. అదే విధంగా మీకు సంథింగ్ యునిక్ వాట్ యూ హ్యావ్ డన్, రైట్, అండ్ దెన్ వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఎబిలిటీ, రైట్? ఇవన్నీ స్కిల్స్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకుని యూ హ్యావ్ టు బికమ్ లైక్ ఏ వెల్ రౌండెడ్ పర్సన్ ఫర్ ఎన్ MNC వేర్ దే కెన్ టేక్ ద ఆర్గనైజేషన్ టు ద నెక్స్ట్ లెవెల్. దే ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్, రైట్? సార్ ఇప్పుడు ఒకే మైక్రోసాఫ్ట్ కంపెనీ, లేకపోతే అమెజాన్ కంపెనీ వెబ్సైట్లో ఒక కాలేజ్కి వస్తుంది, సో మీరు 20 లక్షలు 24 లక్షల ప్యాకేజ్ ఇస్తుంది. అదే కంపెనీ NIT కలిసింది, అదే కంపెనీ IIT బాంబేకి వెళ్తుంది, సో అక్కడి నుంచి తీసుకుంటుంది. మేబీ ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఈ అందరినీ ఒకే కంపెనీ అన్ని కాలేజీలో వాళ్ళకి తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చే జాబ్ రోల్లో కానీ, లేదా వాళ్ళకి ఇచ్చే గ్రోత్లో, కెరీర్ గ్రోత్లో కానీ డిఫరెన్స్ ఉంటుంది ఏమైనా? అలా ఉండదు సార్. ఇప్పుడు బేసికలీ ఐఐటికి వెళ్ళి తీసుకుంటున్నారు అంటే కనుక దెర్ విల్ బి సర్టన్ పర్టికులర్ గ్రూప్ విచ్ రిక్వైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ డూయింగ్ ఏ నెక్స్ట్ R&D కైండ్ ఆఫ్ ఎ వర్క్ వేర్ వీఆర్ ఇన్వెంటింగ్ ఎ న్యూ ప్రొడక్ట్, వేర్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ ప్రొడక్ట్ టు ద మార్కెట్. సో మేబీ అక్కడ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ కావాలి, అక్కడ ప్రాబబ్లీ కంపెనీ మైట్ గో టు ఐఐటి. బట్ దెర్ ఆర్ సర్టన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి మనం కస్టమైజ్ చేసే సాఫ్ట్వేర్ ఏదైనా ఉందనుకోండి, సో దానికి I don't need to go to IIT. So the companies will go based on their needs to different colleges offering in different packages. కానీ సేమ్ కాదు. IIT బాంబేకి వెళ్ళే అమెజాన్ రిక్రూట్మెంట్, వెబ్సైట్లో ఒక ఎక్స్ కాలేజ్కి వెళ్ళి తీసుకునేటువంటి అమెజాన్ వెళ్ళే రిక్రూట్మెంట్ రెండు ఒకటి కాదు. అది అగైన్ ఇట్ డిపెండ్స్ అండి, అది మన ఆ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. అంతే తప్పితే మీకు వన్స్ మీరు కాలేజ్లో MNCలోకి ఎంటర్ అయిన తర్వాత బోత్ ఆర్ సేమ్ ఎంప్లాయీస్. సో దెన్ ప్రమోషన్స్లో ఎక్కడ డిఫరెన్సియేషన్ ఉండదు.
అది ఓన్లీ కాలేజ్ అన్నది ఓన్లీ ఎంట్రీ లెవెల్ వరకే ఉంటుంది అనమాట. ఆ తర్వాత యూ హ్యావ్ టు ఎంట్రీ ప్రమోషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ కాలం నుంచి వచ్చారనే ఇంకా సంబంధం ఏముంటుందండి, Zero. జీరో జీరో. అంటే ఆ 1 year 2 years పెర్ఫార్మెన్స్ మీదనే గ్రోత్ ఉంటుంది అంతే. ఎస్ ఎస్ అంటే ఒక నార్మల్ వెబ్సైట్ కాలేజీలో చదివినటువంటి ఒక ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్ స్కిల్ ఉన్న స్టూడెంట్ ఐఐటి బాంబేలో ఉన్న స్టూడెంట్స్ను కూడా ఓ 3 to 5 years బీట్ చేయొచ్చు. బీట్ అంటే అలా ఈజీగా చేయొచ్చు, ప్రొవైడెడ్ ద పర్సన్ హూస్ నిజంగానే కేబిలిటీ ఉంటే క్యాపబిలిటీ. అది ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ దట్ క్యాపబిలిటీ. అదేం బ్యారియర్ కాదు, అస్సలు కాదు. ఓన్లీ ఎంట్రీ బ్యారియర్ తప్ప లాటర్ కెరియర్ బ్యారియర్ కాదు. అస్సలు ఉండదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు, సంబంధం లేదు. హౌ మచ్ యూ హావ్ కంట్రిబ్యూటెడ్ టు ద ఆర్గనైజేషన్, అంతే. అంతే. ఇంకా సెకండ్ లెవెల్లో మీకు ఏ కాలేజ్ సంబంధం ఇంకే అసలు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇంకా కాలేజ్ అనేది చూడరు, ఇంకా చూడండి. డజంట్ మ్యాటర్. ఓకే సార్, ఇది మీరు చాలా మంది చూస్తుంటారు. అంటే ఐటీలో కొంతమంది ఎన్నో అని పని చేస్తుంటారు అని పెద్ద గ్రోత్ ఉంటుంది. కొంతమంది చాలా తక్కువ టైంని చాలా టాప్ లెవెల్కి వెళ్తుంటారు. అంటే ఏ ఫ్యాక్టర్స్ ఒక కెరీర్ గ్రాఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్ మీ ఎక్స్పీరియన్స్లో? సో బేసిక్గా కంపెనీస్లో ఎలా ఉంటుందంటే అండి, యూ నీడ్ టు ఆల్సో హ్యావ్ టు మూవ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. చాలామంది ఏంటంటే, ఇప్పుడు నేను SAPలో ఉన్నాను అనుకోండి, SAP కస్టమైజేషన్లో నేను ఎక్స్పర్ట్ని కాబట్టి నేను ఇందులోనే ఐ విల్ బిల్డ్ మై కెరియర్ అని అనుకుంటే కనుక, అగైన్ దెర్ ఈస్ అ థింగ్ కాల్డ్ బ్రెడ్త్ అండ్ దెర్ ఇస్ థింగ్ కాల్డ్ డెప్త్. ఇప్పుడు మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ ఉన్నారనుకోండి, సో యూ కెన్ గో డెప్త్ వైజ్ అండ్ you can go breadth wise, but the more you go and across play multiple different roles in different teams, then you will have an understanding of how these things really work, right? అది మీకు అండర్స్టాండ్ అయినప్పుడు కొంతమంది ఏంటంటే దే విల్ బి ఇన్ ద కంఫర్ట్ జోన్. అంటే నాకు ఇది వచ్చు, రైట్, నేను ఇందులోనే ఉందామని అనుకుంటున్నాను అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా అందులో ఎంతైతే ఆ గ్రూప్ గ్రో అవుతుందో, రైట్, ఆ ఎంతైతే మీకు ఆ కస్టమర్, ఇప్పుడు సర్వీసెస్ సైడ్ అయితే కనుక కస్టమర్ సైడ్ వస్తుందో వాళ్ళ గ్రోత్ అంతవరకే ఉంది. బట్ దట్స్ వేర్ యూ నీడ్ టు రియలీ గో అండ్ బిల్డ్ బోత్ డెప్త్ అండ్ బ్రెడ్త్. సో చాలామంది ఏంటంటే ఆ డెప్త్లో ఉంటే ఆ బ్రెడ్త్ ఇంక్రీజ్ కాక దే లూజ్ సర్టన్ ఆపర్చునిటీస్, ఆర్ దే మైట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అప్రహెన్షన్ దట్ ఓకే ఎంతవరకు SAPలో ఉన్నాను, లేకపోతే నేను డేటాబేస్లో ఉన్నాను, అక్కడికి వెళ్తే నేను సక్సెస్ కాగలనా అన్న ఒక మీమాంసలో ఉండి దే డోంట్ ఈవెన్ ట్రై. సో ఇది కూడా జరుగుతుంది. సో దీనివల్ల మనకి కెరీర్ ఏమైతే స్టాగ్నేట్ అయ్యింది అని అనిపిస్తుంది. సార్ ఇప్పుడు కమింగ్ టు దిస్ ఐఏఐ, సో మీరు చాలా టచ్లో ఉన్నారు, యూనివర్సిటీలో కూడా మీరు విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నారు కదా, ఏమైనా సమస్య వచ్చింది ఇప్పుడు ఏఐ మీద రకరకాల మంది రకరకాలు చెప్తున్నారు. కొందరు జాబ్స్ పోతాయి అంటున్నారు, కొందరు వస్తాయి అంటున్నారు, కొన్ని చాలా పోతాయి, కొన్ని వస్తాయి అంటున్నారు, లేదా 4 ఏళ్ళకి మళ్ళీ భూమి వస్తుంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? నా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, బికాజ్ ఐ హ్యావ్ సీన్ హౌ మనకి అసలు వెబ్సైట్ కూడా లేని రోజుల్లో మేము C++లో కోడ్ చేసిన వాళ్ళం. అక్కడి నుంచి వెబ్ వచ్చిన తర్వాత అబ్బో చాలా అయిపోతుంది అని అన్నారు. బట్ సేమ్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఐటీలో మనకి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి ఏఐ ఇప్పుడు వచ్చినంత మనకి కనిపించకపోవచ్చు, బట్ వెన్ యూ లుక్ ఎట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1995 we have seen for every 4 to 5 years there is a change that is happening. The way the software getting introduced, the way software getting customized, the way software getting used, right? సో ఇందులో మనకి చాలా రోల్స్ కొన్ని వెనకబడిపోయాయి, అలాగే కొన్ని రోల్స్ బాగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్లో ఇప్పుడు జొమాటోలు ఇలా మొబైల్ యాప్స్ అవి వచ్చినప్పుడు, మొబైల్ ఇది జరిగినప్పుడు మనకి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ అలాట్ బికాజ్ ఈచ్ వన్ ఈజ్ అ ప్రొడక్ట్, రైట్? సో అట్లాగా మనకి ఏంటంటే ఇవి జరుగుతున్నాయి. ఏఐ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు ద స్పీడ్ అట్ విచ్ ద AI automation is happening, we are feeling that the jobs are getting reduced. కానీ ఏమవుతుందంటే this will give a chance to improve the business model. The way ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది, ఇదివరకులా ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ TCS కానీ ఆల్ సర్వీసెస్ కంపెనీస్ ఇదివరకులా మేము సేమ్ బిజినెస్ మోడల్ మేము ఆపరేట్ చేస్తామంటే అవ్వదు. సో దే ఆర్ ఆల్సో చేంజింగ్. సో ఇట్ ఈస్ చేంజ్ ఫర్ ఎవ్రీబడి, రైట్? సో అంచేత what I feel is that right now we might see a dip because of the investments that are happening and then productivity that people are realizing right now. But over the time what happens is again the jobs are needed. మళ్ళీ భూమి రావచ్చు ఒక్కసారి ఒక 3-4 ఏళ్ళలో ఉంపట్లాగా. Yes, there will be new jobs which will be created. సో
సో మళ్ళీ ఇప్పుడు ఇప్పటిలాగా కాలేజీలో 70% 80% ప్లేస్మెంట్ వచ్చే టైం వచ్చే ఛాన్స్ అంటే అదే నేను ఆ 70-80% ప్లేస్మెంట్స్ మేబీ రాకపోవచ్చు, బట్ మనం ఏమైతే 20-50% జాబ్స్ ఏవైతే వచ్చాయో అవి దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ మీనింగ్ఫుల్. There will be more productivity out of those kind of jobs. People who play that roles will be very much satisfied that yes, I have achieved something and what I'm doing is contributing. క్వాలిటీ జాబ్స్ వస్తాయి. Definitely. క్లరికల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండి అట్లా చేసేటివి మాత్రం పోతాయి. Yes. బేసిక్ లెవెల్ జాబ్స్ పోతాయి, వెరీ క్వాలిఫైడ్ మంచి పేయింగ్ జాబ్స్ ఉంటాయి. Definitely. నంబర్ తగ్గుతుంది కానీ క్వాలిటీ జాబ్స్ వస్తాయి. That's what my feeling. మళ్ళీ ఒక 3-4 ఏళ్లలో మళ్ళీ కొంచెం అంత సర్దు మనకి వచ్చాయి ఈ జాబ్స్. సద్దు మణుగుతుంది, at the same time new jobs are also going to get created. For example, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఇప్పుడు వరకు మనం ఏంటంటే స్పీడ్ ఆఫ్ కంప్యూటింగ్ కొంతవరకే చూసాం. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత దెన్ దిల్ బి too many jobs that are going to get created. Data center jobs are going, data centers are getting established in India, so there will be more jobs getting created. సో అంచేత ఏంటంటే జాబ్ క్రియేషన్ అన్నది మనకి ఇదివరకు లాగా ఒక కాలేజ్ వచ్చి ఒక కంపెనీ వచ్చి 500 పీపుల్ని రిక్రూట్ చేసిన దానికంటే అదే కంపెనీ వస్తుంది ఇప్పుడు 500 బదులు దే మైట్ టేక్ ఓన్లీ 100 పీపుల్, బట్ దోస్ 100 జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ మచ్ ఫుల్ఫిల్లింగ్. సో సాఫ్ట్వేర్ కెరటం పడిపోయడంగా లేస్తుంది మళ్ళీ. లేస్తుంది డెఫినెట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.